మొన్న నర్సాపూర్ ఎక్స్ప్రెస్, నిన్న సర్కార్ ఎక్స్ప్రెస్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైలు దొంగలు రెచ్చిపోతున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్ని ముందే రెక్కి నిర్వహించి ట్రైన్ వచ్చే టైం కనుక్కొని మరీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వరుసగా జరుగుతున్న రైలు దోపిడీలు పోలీసులకు సవాల్గా మారాయి. 8 నెలల కిందట నడికుడి జంక్షన్ దగ్గరలో అర్ధరాత్రి వెళ్లే రైళ్లను దొంగలు టార్గెట్ చేశారు. బోగీలో ప్రయాణికుల మెడలో ఆభరణాలు దోచేయడం, వెంటనే చైన్ లాగి పారిపోవటం ఈ ప్రాంతంలో తరచుగా జరుగుతోంది. తుమ్మల చెరువు ప్రాంతం పూర్తిగా రిమోట్ ఏరియా కావడంతో దొంగలు ఈ ప్రాంతంలో ఈజీగా తప్పించుకుంటున్నారు. వరుసగా 3-4 దొంగతనాలు జరగడంతో ఈసారి కాల్పులు జరుపుతామని రైల్వే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికల్ని కూడా పట్టించుకోకుండా పిడుగురాళ్లలో సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ట్రైన్పై రాళ్లతో దాడి చేశారు దుండగులు. దీంతో రైల్వే పోలీసులు 10 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో దొంగలు పరారయ్యారు. గుంటూరు, సికింద్రాబాద్ మధ్య గస్తీ పెరగడంతో దొంగలు రూటు మార్చారు. బాపట్ల వైపు వెళ్లే రైళ్లపై ఫోకస్ పెట్టారు. ఏప్రిల్ 19న బెంగళూరు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లో చోరీకి పాల్పడ్డారు. బాపట్ల రైల్వే స్టేషన్లో 8 మంది దొంగలు ట్రైన్ ఎక్కారు. అప్పికట్ల, గుడిపుడి సమీపంలోకి రైలు రాగానే S7, S11, S12, S13 బోగీల్లో దొంగతనాలకు పాల్పడి పరారయ్యారు. తాజాగా చెంగల్పట్ నుంచి కాకినాడ వెళ్తున్న సర్కార్ ఎక్స్ప్రెస్ లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికుల నుంచి నగలు లాక్కుని చైన్ లాగి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 9 రౌండ్లు కాల్పులు జరిపారు. ఒక అనుమానితుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. అవునండి, గతంలో ఏప్రిల్ 18, 19 నైట్ అప్పికట్లకి తర్వాత గుడిపూడి గేట్ మధ్యలో సేమ్ అఫెన్స్ జరగడం జరిగింది. అదేవిధంగా సేమ్ అఫెన్స్ ఈరోజు అప్పికట్లకి టువర్డ్స్ బాపట్ల వైపు జరిగింది. పోయినసారి బెంగళూరు టు నర్సాపూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఇప్పుడు సర్కార్ ఎక్స్ప్రెస్. అయితే ఈ 2 నేరాలకు సంబంధించి మాకు ఇన్వెస్టిగేషన్లో కొన్ని సారూప్యత, మనకు అవసరమయ్యేటువంటి క్లూస్ ఉన్నాయి. వాటి మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలో నిందితులను పట్టుకుంటాం. ఘటనా స్థలంలో 2 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రైలులో దొంగతనాలకు పాల్పడితే ఖచ్చితంగా కాల్చి పడేస్తామని మరోసారి గట్టిగా హెచ్చరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.